Hello all, welcome to our channel of GNTH updates. And if you are watching our channel for the first time, so please do like, share, subscribe to our channel. And చాలా మంది అడుగుతున్నారు రికార్డింగ్ ఫర్ ద గ్రేస్ మార్క్స్ డౌట్స్ గురించి. సో నేనైతే మ్యాక్సిమం కొంచెం బిజీలో ఉండి నేను రిప్లై ఇవ్వడం లేదు. సో మ్యాక్సిమం అయితే అందరికీ రిప్లై ఇస్తాను బై వీడియో, ఒక వీడియో చేస్తాను. సో అందులో చూసుకోండి. అండ్ మీకు ఇంకా ఏమైనా నోట్స్ కానీ మెటీరియల్ కానీ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ కండి. వీ హ్యావ్ ప్రొవైడెడ్ ఆల్ ద నోట్స్ ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్ అండ్ ఐటీ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ దాట్. అండ్ స్టిల్ మీకు నోట్స్ కానీ మెటీరియల్స్ కానీ ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ ఏ మెటీరియల్స్ అయినా ఫర్ R18 అండ్ R22 అన్ని రెగ్యులేషన్కి సంబంధించిన నోట్స్ అండ్ మెటీరియల్స్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాము. అండ్ యూ కెన్ గో త్రూ అండ్ జాయిన్ ఇన్ దట్. ద లింక్ ఈజ్ ఇన్ దర్ ఛానల్ అబౌట్. సో మ్యాక్సిమం ఈ వీడియో వచ్చేసి లైక్ 4 to అడ్వాన్స్ అప్లీ రిజల్ట్స్ గురించి బోత్ బీటెక్ అండ్ బీఫార్మసీ అండ్ అబౌట్ అ గ్రేస్ మార్క్ లిస్ట్. సో మ్యాక్సిమం అయితే మొత్తం వీడియో చూడండి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే లైక్ 4 to అడ్వాన్స్ అప్లీ రిజల్ట్స్ అనేది ఎప్పుడు వస్తాయని. 4 to అడ్వాన్స్ అప్లీ రిజల్ట్స్ అనేది ఆల్రెడీ కరెక్ట్ ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ అయిపోయింది, కరెక్షన్ కూడా స్టార్ట్ అయింది. సేమ్ యాజ్ యూజువల్ బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కరెక్షన్ జరుగుతుంది. అండ్ 4 to రెగ్యులర్ కరెక్షన్ కంటే 4 to అడ్వాన్స్ అప్లీ కరెక్షన్ అనేది చాలా ఈజీగా అవుతుంది. ఎందుకంటే లైక్ మ్యాక్సిమం అయితే ఈ 4 to సబ్జెక్ట్స్ అన్నీ క్లియర్ చేయడానికే ట్రై చేస్తారు. అండ్ 4 మీరు చూసుకోవచ్చు. 4 toలో మ్యాక్సిమం పాస్ పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ చాలా బాగుంటుంది. ఓన్లీ మ్యాక్సిమం సప్లీస్లో ఏంటంటే ఒక్క సబ్జెక్ట్ 1-2 సబ్జెక్ట్స్కి సప్లీ పడతాయి. ఆ సప్లీస్ ఇప్పుడు రాస్తే క్లియర్ అయిపోతుంది. సో అన్నీ లైక్ ఇది ఆర్గనైజేషనల్ లైక్ థియరీ సబ్జెక్ట్సే కాబట్టి కొన్ని థియరీ సబ్జెక్ట్స్ ఉంటాయి, కొన్ని ప్రాక్టికల్ సబ్జెక్ట్ ఉంటాయి. కాబట్టి ఓపెన్ ఎలెక్టివ్స్ కాబట్టి మ్యాక్సిమం అయితే కరెక్షన్ అనేది బాగానే ఉంటుంది. అండ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్స్ ఆన్ ఆర్ బిఫోర్ August 27th లోపు అయితే మీకు రావచ్చు. ఎందుకంటే ఎగ్జామ్స్ అయిపోయిన 15 daysకి రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేస్తారు. ఎందుకంటే ఓన్లీ 3 సబ్జెక్ట్స్ కాబట్టి మ్యాక్సిమం అయితే కరెక్షన్ అండ్ సప్లీస్ కాబట్టి ఓన్లీ 4th year వాళ్ళే ఉంటారు కాబట్టి కరెక్షన్ అనేది చాలా స్పీడ్గా అయిపోతుంది. అండ్ మీరు ఇయర్స్ చెక్ చేసుకోవచ్చు. ఈ 4 to అడ్వాన్స్ సప్లీ రిజల్ట్స్ అనేవి చాలా అంటే చాలా ఫాస్ట్గా వస్తాయి. యూ కెన్ ఎక్స్పెక్ట్ ఎగ్జామ్స్ అయిపోయాక వితిన్ 10 or 15 days లోపు కూడా రావచ్చు, మేబీ చెప్పలేం. అండ్ మేము ఒక డేట్ చెప్పాలి కాబట్టి August 27th లోపు అయితే రిజల్ట్స్ అనేది కరెక్షన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు కూడా అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ ద వీడియో గైస్ రిగార్డింగ్ అవంతా కంప్లీట్ అయిపోతే మీకు 4 to రిజల్ట్స్ అడ్వాన్స్ అనేది లైక్ థర్డ్ వీక్ ఆర్ ఫోర్త్ వీక్ లో బీఫార్మసీ మీకు మేబీ రిజల్ట్స్ ఒకవేళ అనేది డిక్లేర్ అవ్వడం బీఫార్మసీ జరుగుతుంది. డిక్లేర్ ఆఫ్టర్ చేసిన తర్వాత రాకి బీటెక్ డిక్లేర్ చేస్తారు ఆన్ ఆర్ బిఫోర్ సో కూడా దట్స్ రావచ్చు. అబౌట్ అండ్ దిస్ ఎక్స్పెక్టెడ్ 4 డేట్ to వచ్చేసి అడ్వాన్స్ అప్లీ లైక్ వీడియోస్. ఫోర్త్ వీక్ అనుకుంటున్నానండి. ఆన్ గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ 27. లిస్ట్ కోసం అండ్ మాట్లాడుతున్నట్టు ఈసారి అయితే గ్రేస్ ఏం మార్క్స్ డిలే మళ్ళీ లేకుండా ఈ రిజల్ట్స్ అనేది 4 to డిక్లేర్ అవుతాయి అని అండ్ అనుకుంటాను. 4 to బికాస్ తర్వాత ఎవరైతే ఆల్రెడీ 2-1 అండ్ క్లియర్ 3-1 కూడా అప్లై 2-1 చేసుకున్న వాళ్ళు ఉన్నారో 3-1 అప్లై 3-2 చేసుకోవచ్చు ఉన్నాయి కాబట్టి అండ్ మ్యాక్సిమం అయితే 3-1 కరెక్షన్స్ అనేది మళ్ళీ బాగానే ఉంటాయి. ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది సో 2-1, 2-2, రిగార్డింగ్ ఫర్ 3-1, 3-2 ఇంకా స్టిల్ ఇంకేమైనా డౌట్స్ కానీ కన్సర్న్స్ ఉన్నా ఎలిజిబిలిటీ కానీ లిస్ట్ అనేది ప్లీజ్ డిక్లేర్ లెట్ మీ నో ఇన్ అవుతుంది. కామెంట్ సెక్షన్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అప్పుడైతే మీరు అప్లై దిస్ వీడియో. థ్యాంక్ చేసుకోవచ్చు. యూ సో మచ్. So thank you for watching this video. So please do like, share, subscribe to our channel. And మీకు ఏమైనా నోట్స్ కానీ మెటీరియల్ కానీ కావాలి అండ్ ఆల్రెడీ చెప్తున్నాను గ్రేస్ మార్క్స్ లిస్ట్ అనేది రిలీజ్ అయింది అన్ని కాలేజెస్కి ఇంక్లూడింగ్ ఆటోనమస్. సో మీరు కాలేజ్లో చెక్ చేయండి అసలు మీ నేమ్స్ వచ్చినాయా లేదా అని. సో మీ నేమ్ మెయిన్లీ ఫర్ బీఫార్మసీ వాళ్ళకి ఉందో లేదో కరెక్షన్ ఎట్లాగో వాళ్ళకి బాగానే ఉంటుంది. ఒకసారి కింద కామెంట్ వెరీ గుడ్ మార్క్స్ ఫర్ దెమ్. మీ కాలేజ్లో ఒకవేళ ఎవ్రీ ఇయర్ పాస్ మార్క్స్ వాళ్ళు అనేది ఉంటే మాత్రం పాస్ పర్సెంటేజ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది అండ్ అవుతుంది ఎందుకంటే సేమ్ టైం వాళ్ళకి.